హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్ ఆర్కే టీవీ వన్ వ్యూవర్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇవాళ టాపిక్ జనరలీ జస్ట్ ఇవాళ నేను ఏపీ అసెంబ్లీ చూడడం జరిగింది. సో దాంట్లో బాబు గారు విజన్స్ చాలా బాగున్నాయి. 2047 దాకా విజన్స్ ఉన్నాయి, పీపీటీ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. సో ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. పీపీటీ ప్రజెంటేషన్ ఓకే, మీరు అన్నీ చెప్తున్నారు ఓకే, కానీ ఇప్పుడు జనరల్ నీడ్స్ ఏంటిది పబ్లిక్కి, ప్లస్ 2047 దాకా టీడీపీ రూల్ చేస్తుందని గ్యారంటీ లేదు. ఎవ్రీ ఇయర్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యున్సీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎవ్రీ 5 ఇయర్స్కి రూల్ అనేది మారుతుంది. అది ప్రజలు మీరు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, డెవలప్మెంటు అన్నీ గుర్తుపెట్టుకొని మీకు ఓటు వేయడం జరుగుతుంది. సో లాస్ట్ టైం మనం చూసాము, ఫస్ట్ టీడీపీ, తర్వాత వైసీపీ, తర్వాత టీడీపీ. సో యాజ్ పర్ ట్రెండింగ్ ఏంటంటే 5 ఇయర్స్ ఒక గవర్నమెంట్ మారడం జరుగుతుంది. సో ఆ 5 ఇయర్స్ గవర్నమెంట్ మారడంలో మీరు 2047 విజన్ చూపిస్తున్నారు. ఆ విజన్లో మీరు ఇక్కడ పథకాలు ఏమి అమలు చేయకుండా నేను ఆ విజన్ కోసమే పోరాడుతున్నాను చెప్తున్నారు. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. కానీ మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా టీడీపీఏ వస్తుందని నెక్స్ట్ టైము? లేదు, గ్యారంటీ లేదు. మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా కూటమి ప్రభుత్వం ఇది ఫామ్ చేస్తుంది? ఎందుకంటే అక్కడ ఎక్కడ బీజేపీ జనసేన ఈ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. మేము చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తామని ఎక్కడ చెప్పట్లేదు. అంటే అసెంబ్లీ సెషన్లో పాల్గొంటున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు. రేపటి నాడు అధికారంలోకి వచ్చినా లేకుంటే మీరు ఓడిపోయినా గిట్లా వాళ్ళు డైరెక్ట్గా మీ పైన వేసేది ఏంటంటే మాతో ఇప్పుడు ఇతను చర్చించలేదు, 2047 విజన్ అది వాళ్ళ విజను, మా విజన్ కాదు అనేది కూడా వస్తుంది. సో దయచేసి బాబు గారు కొంచెం ఆలోచించండి. జనాలకు ఇప్పుడు ఏమవసరమో దాని గురించి ఆలోచించండి, వాళ్ళ నీడ్స్ గురించి ఆలోచించండి. నేను ఫ్రీగా ఇవ్వమని చెప్పట్లేదు. హెల్త్, వెల్త్ సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని స్టెప్స్, కీబోర్డ్స్ స్టెప్స్ తీసుకోండి. అవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనాలకు. 2047 కాదు సార్, అప్పటి వరకు మీరు ఉంటారా, నేను ఉంటారా, జనాలు ఉంటారా, దాంట్లో ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు. కానీ అది అమలు చేసే విజన్ మీది. కానీ రేపు ఎవరు చేంజ్ అవుతున్నారో వాళ్ళ విజన్ వేరే ఉంటుంది సార్. మీరు దయచేసి ఆలోచించండి. అంత లాంగ్ విజన్ అవసరం లేదు. మనం ఏదో గల్ఫ్ కంట్రీస్లో ప్రిన్సెస్ రూల్ చేయట్లేదు, ఇక్కడ కాన్స్టిట్యున్సీ రూల్ చేస్తుంది. సో దాని గురించి ఆలోచించి స్టెప్స్ తీసుకోండి. ధన్యవాదాలు.